నేను మీకు ఒక హైలైట్ స్టోరీ చెప్తా. మొగుడిని వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఒక ఆడదాని కదా. తిని మొగుడితో తిని కొంచెం గొడవలు ఉన్నాయి, కానీ ఒక 4 days కో ఒక 1 week కో మళ్ళీ సెటిల్ అయిపోయాడు. తినికి పెళ్లికి ముందు నుంచి ఒక లవర్ ఉంటుండే. తినికి పెళ్లి అయిపోయాక కూడా వాడితో కనెక్షన్ లో ఉంది. వీళ్ళ హస్బెండ్ కి దొరికిపోయింది. చాలా సార్లు పంచాయతీలు జరిగినాయి, అయినా కానీ అమ్మాయి మారలా. సో ఒక 2-3 months వాడితో మాట్లాడిపోయేసరికి వాడు ఏంటంటే దీనికోసం చూడడం కోసం వచ్చేసాడు. వీళ్ళ హస్బెండ్ చూసి డిసైడ్ అయిపోయాడు, అంటే వీళ్ళిద్దరు ఎక్కడికో దింగేద్దామని ఫిక్స్ అయ్యారని చెప్పి అనుకున్నాడు. అది ఎవడైనా సరే అలానే అనుకుంటాడు. సో దానికి కూడా మళ్ళీ పంచాయతీ జరిగింది. ఈ అమ్మాయి ఏంటంటే నిజంగానే వాడితో దెంగేసింది కొన్ని రోజులకి. మొగుడిని వదిలేసిందంటే వాడు సైకోగాడో లేదంటే ఏదో చేశాడో వదిలేసిందంటే ఒక అర్థం, కానీ పిల్లలు ఏం చేశారు, దానికి వదిలేసి తెగింది. సరే వాడు ఏమైనా సరిగ్గున్నాడా? వాడు చాలా మందితో చార్జ్ చేసుకుంటున్నాడు, ఖచ్చితంగా తిరుగుతాడు కూడా. సో అక్కడ వాడు పతివ్రత కాదు. తిను ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరిని కన్నది, అక్కడ వాడితో ఇంకొకరిని కన్నది. సో మొత్తం ముగ్గురు. ఇక్కడ వీళ్ళ పిల్లల్ని వదిలేసి మరి దెంగేసింది వాడి దగ్గరికి, వాడిదే కావాలని. ఇప్పుడు వాడిని వదిలేసి ఇక్కడికి రావాలా లేదంటే వాడిని తీసుకొని ఇక్కడికి రావాలా అని చెప్పి ఆలోచిస్తుంది. ఏ మొగుడైనా కానీ ఖచ్చితంగా రానివాడు. ఎందుకంటే అక్కడ వాడితో పడుకొని వాడితో ఒక బాబుని కన్నా కూడా ఎవడు రానిస్తాడు? వాడికంటూ రెస్పాన్సిబిలిటీ ఉంది, అందుకే ఈ పిల్లల్ని వాడు పెంచుకుంటున్నాడు. ఇక్కడ అది చేసిన తప్పుకి అదే బలైపోయింది. అండ్ ఈ అమ్మాయి అన్నదంట, అయినా నేను చాలా తప్పు చేశాను, నా మొగుడు నాకు మాట అన్నా సరే ఎప్పుడు నా మొగుడు ఏ తప్పు చేయలేదు, కానీ నువ్వు అలా కాదు ఇక్కడ నుంచుకొని కూడా వేరే తప్పులు చేస్తున్నావు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయింది. సో ఈసారి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఆలోచించండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో రాయండి.